నేను చాకలి ఐలమ్మను, నేను ఏదో రోగల్ బండ తీసుకొని వస్తా, లేకుంటే ఇంకేదో తీసుకొని వస్తా, గుప్ప తీసుకొని వస్తా అని ఇట్లాంటి విషయాలన్నీ తనను తాను పోల్చుకుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రేపు సీఎం నేనైతే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే జరిగినాయో వాటన్నిటిపైన కూడా నేను చూస్తా అని చెప్పి అంటుంది. ఏం చెప్తారు మరి? నేను ముందుగా మాట్లాడేది ఏంటి అంటే, మహిళా ముఖ్యమంత్రులు కావాల్సిందే, కానీ నువ్వు కాదు సీఎం అభ్యర్థివి. బీసీని నాదవెత్తుకొని ఆ తర్వాత 33% హిందూ కోడ్ బిల్లులో మాట్లాడినటువంటి మహిళల్ని, బీసీ మహిళల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు సీఎం అయితే అంటే కుదరదు. నీ జనాభా, నీ అదేంటి, ఇప్పటికే నువ్వు చాలా పదవుల అనుభవించినవు, తరతరాల వ్యవస్థలో మీరు బాగా బాగుపడ్డ వాళ్ళు. ఏంది, రాజకీయ వాటాలు ఉన్నాయి, సామాజిక వాటాలు ఉన్నాయి, సామాజిక గౌరవం పొందినరు వాళ్ళు. తర్వాత రాజకీయ రంగం కూడా మీరు బాగున్నారు, అభివృద్ధి చెందినరు. ఇక తెలంగాణ ఆస్తుల కూడబెట్టుకున్న దాంట్లో మనందరం చూసినాం. అయితే నువ్వు 42% రిజర్వేషన్ కోసం ఆ రోజు బుక్క గులాలు గుప్పుకున్న నువ్వు, మెజారిటీ ప్రజలు మేము బీసీలో ఉన్నాం ఇక్కడ, నువ్వు మా బీసీ ప్రజల ప్రతినిధివి కావు. ఎప్పటికీ మేము నీ నాయకత్వాన్ని మేము ముందుగా అంగీకరించాం. కానీ నీ ఆలోచన ఒకటి ఉంది చూడండి, ముఖ్యమంత్రి. నేను కూడా మీతో ఒకరోజు మాట్లాడిన, అదేంటి ఏదో సందర్భంలో మాట్లాడితే ముఖ్యమంత్రులు, మహిళా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అవసరం అని మాట్లాడిన. కానీ మీరు కాదు ముఖ్యమంత్రి కావాల్సింది, మేము మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ జనాభాలో నుంచి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అనివార్యత, అవసరం ఎక్కువ ఉంది.